హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బద్రీ మామ్స్ లైఫ్ స్టైల్. ఇదైతే ఫ్రైడే లాగ్ అండి. మార్నింగ్ మా పిల్లల్ని బస్సు ఎక్కిచ్చేసి అక్కడి నుంచి అయితే మేము వాకింగ్కి అయితే వెళ్తున్నామండి. బస్సు వచ్చేసి 7:10 కల్లా బస్సు వచ్చేస్తుందండి. మళ్ళీ ఆఫ్టర్నూన్ 1:30కి వస్తారండి. ఇక్కడ ఇలా పొలాల్లాగా ఉన్నాయండి, వీటిల్లోనే వెంచర్స్ లాగే వేసేసి ప్లాట్లు అయితే అమ్ముతున్నారండి. సో ఇక్కడైతే వాకింగ్ చేయడానికి చాలా కన్వీనియంట్గా ఉంటుందండి. వాకింగ్ అనేది సన్నగున్నామా లావుగున్నోళ్ళే చెయ్యాలి, సన్నగున్నోళ్ళు చేయకూడదని ఏమి ఉండదండి. అందరికీ వాకింగ్ అన్నది చాలా మంచిది. ఇక్కడ కూర్చోవడానికి కూడా ఇలా బెంచ్లు లాంటివి కూడా ఉంటాయండి. మనం చక్కగా వాకింగ్ అయితే చేసుకోవచ్చు. ఇలా వాకింగ్ చేసి ఇంటికి వచ్చిన తర్వాత అయితే ఇంట్లో పరిస్థితి అయితే ఇలా ఉంటుందండి. ఇప్పుడు ఇదంతా నీట్గా క్లీన్ చేసేసుకోవాలి. ముందైతే ఆకలి వేస్తుంది కాబట్టి ఫస్ట్ తినడానికైతే ఏదో ఒకటి ప్రిపేర్ చేసుకోవాలండి. నేనైతే నైట్ మిగిలిపోయిన రైస్లోకి అయితే నేను కర్డ్ వేసుకొని తింటామంటే నాకు చాలా ఇష్టం అండి. అప్పుడప్పుడు ఇలా తింటా నేను. ఈ సమ్మర్లో అయితే ఇలా తినటం వల్ల హెల్త్కి కూడా చాలా మంచిది. దీంట్లోకి పెరుగు వేసుకొని ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటే బాగుంటుంది. ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఇష్టం ఉన్న వాళ్ళు కొత్తిమీర కూడా వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని వాటర్ అన్నది యాడ్ చేసుకొని కొంచెం మజ్జిగన్నం లాగా కలుపుకొని తింటే హెల్త్కి చాలా మంచిదండి. ఈ సమ్మర్ కంటే ది బెస్ట్ టిఫిన్ అంటే ఇదే అని అంటానండి నేనైతే. సో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, ట్రై చేయండి. మా పిల్లలకైతే మార్నింగ్ నేను టిఫిన్ చేసే పంపిస్తానండి. ఎందుకంటే వాళ్ళు మార్నింగే ఇది తినమంటే తినను కూడా తినరు. ఎప్పుడైనా ఒకసారి నా బలవంతాన్ని అయితే తింటారండి ఖచ్చితంగా. సో నేనైతే మార్నింగ్ అయితే ఇది తింటాను. మా హస్బెండ్కి మా పిల్లలకైతే టిఫిన్ వేసి పంపిస్తాను. ఇలా తిన్న తర్వాత ఒక 5 to 10 minutes అయితే నేనైతే రెస్ట్ తీసుకుంటాను. తర్వాత అయితే ఇక పని అయితే స్టార్ట్ చేసుకోవాలి. ఇల్లంతా నీట్గా క్లీన్ చేసుకోవాలి. మళ్ళీ పిల్లలు ఇంటికి వచ్చేసరికి ఇల్లు క్లీనింగు, అంటులు తోముకోవటము, వంట అయితే కంప్లీట్ అయిపోవాలి. అందుకనే మళ్ళీ పనులు అన్నదాన్ని స్పీడ్గా చేసేసుకోవాలి. సో నా పనులన్నీ నేనే ఓన్గా చేసుకుంటానండి. నేనేం సర్వెంట్ అది అయితే పెట్టుకోను. నా పనులు నేను చేసుకోవడానికి ఇష్టపడతాను. మార్నింగ్ వాళ్ళు వెళ్ళేటప్పుడు ఎంతలాగంటే అంత ఎలా పడితే అలా వేసేసి వెళ్ళిపోతారండి. మొత్తం క్లీన్ చేసుకుని పెట్టుకునేసరికి ఆఫ్టర్నూన్ అయిపోతుంది. ఇప్పుడు ఇలా నీట్గా పెడతానా, వాళ్ళు వచ్చేసరికి మళ్ళీ దీన్ని అంతా పాడు చేసి పెట్టేస్తారండి పిల్లలు. అంతే, ఇంకేం చేస్తాం, చిన్నపిల్లలు కాబట్టి ఇల్లంతా అలా పెట్టేస్తూ ఉంటారు. సో నేనైతే వాళ్ళు వచ్చేసరికి ఇలా నీట్గా చేసేసి పెట్టేస్తానండి. పిల్లలు ఇంటికి మంచి ఎండలో వస్తూ ఉంటారు కాబట్టి మనం వాళ్ళు వచ్చేసరికి కూడా ఏదైనా చల్లగా వాళ్ళకి తాగడానికైతే ఇస్తే బాగుంటుందండి. నేనైతే ఇలా సబ్జాను, పంచదార, వాటరు, నిమ్మకాయ పిండేసుకొని వాళ్ళకైతే వాటర్ అనేది కలిపి పెట్టేస్తానండి. వాళ్ళు రాగానే లంచ్ చేయమన్నా కూడా ఇష్టంగా తినారండి. ఆ ఎండకి వెళ్ళి వచ్చేసరికి వాళ్ళకి అంత తినాలని అనిపించదు. సో ఇలా నిమ్మకాయ నీళ్ళు కానీ మజ్జిగ నీళ్ళు కానీ ఏదో ఒకటి కనుక వాళ్ళకి ఇస్తే వాళ్ళు తాగిన తర్వాత కొంచెం ఒక 10 to 20 minutes అలా రిలాక్స్ అయిన తర్వాతే నేను లంచ్ అనేది పెడతాను. లేకపోతే మా వాడైతే అస్సలు అన్నం తినడండి. సో వాడి కోసం అయితే నేను ఇలా కలిపి ఇస్తాను. నా బలవంతానే తాగుతాడు. ఇష్టం ఉన్నా లేకపోయినా ఇలా గనక పిల్లలకి కలిపి ఇచ్చారంటే ఈ ఎండలకి కూడా చాలా మంచిది. ఇలా కలిపిన లెమన్ వాటర్ని ఒక 10 minutes అయితే నేను ఫ్రిడ్జ్లో పెడతాను. వాళ్ళు రాగానే చక్కగా ముందైతే లెమన్ వాటర్ తాగుతారు. లెమన్ వాటర్ తాగిన ఒక 10 minutes తర్వాత అయితే నేను వాళ్ళకి లంచ్ పెడతానండి. గుంటూరులో అయితే ఎండలు చాలా విపరీతంగా ఉన్నాయండి. ఇప్పుడైతే టైం 1:30 అవుతుందండి. ఈ టైంకి మా పిల్లల బస్సు అయితే వస్తుందండి. ఇప్పుడు వాళ్ళు ఇంటికి రాగానే ముందైతే లెమన్ వాటర్ ఇచ్చేస్తాను. తర్వాత ఒక 10 minutes వాళ్ళకి బ్రేక్ ఇచ్చేసేసి తర్వాత నేనైతే లంచ్ అన్నది వాళ్ళకి పెడతానండి. నేనే తినిపిస్తాను. వాళ్ళని తినమన్నా కూడా టైం వేస్ట్ చేసుకుంటా అలా టీవీ చూస్తూ ఉంటారు. అందుకనే నేనే వాళ్ళకి తినిపించేసేస్తాను. ఈరోజు నేను లంచ్లోకి అయితే తోటకూర కర్రీ చేశాను. తోటకూర కర్రీ అంటే మా పిల్లలు అంత ఇష్టంగా తినరు, కానీ హెల్త్కి మంచిది కాబట్టి కంపల్సరీగా తినాలి. వాళ్ళ కోసం నేనైతే బాయిల్డ్ ఎగ్స్ కూడా ఉడకపెట్టాను. ఎగ్స్ ఉంటే చాలండి, ఏ కర్రీ చేసినా కూడా వాళ్ళు ఇష్టంగానే తింటారు. ఇక వాళ్ళు రాగానే నేను అన్నం తినిపించేసేసి ఒక అరగంట రిలాక్స్ అయిన తర్వాత అయితే వాళ్ళనైతే పడుకోబెట్టేస్తాను. వాళ్ళతో పాటు నేను పడుకుంటానండి. మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్.